జూనియర్ ఎన్టీఆర్ని మరింత అందంగా చూపించేందుకు తన కెమెరాతో రెడీ అయిపోయాడు పీకే తీసిన సీకే. ఇంతకీ ఈయన ఎవరా అనుకుంటున్నారా? గతంలో అమీర్ ఖాన్కి బిగ్గెస్ట్ హిట్స్ అందించిన కెమెరామెన్. అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హీరోయిన్ల కాంబినేషన్లో వచ్చిన 3 ఇడియట్స్, పీకే సినిమాలకు ఈయన పనిచేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ సినిమా తర్వాత బాబీని డైరెక్టర్గా ఎంచుకొని పెద్ద సాహసమే చేస్తున్నాడు జూనియర్. అంతేకాదు ఈ సినిమాలో ఫస్ట్ టైం త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు కూడా. అందుకే ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ని ఆచితూచి మరీ ఎంచుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ట్రిపుల్ రోల్లో ఎన్టీఆర్ని చూపించేందుకు అత్యుత్తమైన కెమెరామ్యాన్ కోసం అన్వేషించి ఫైనల్గా సీకే మురళీధరన్ని ఎంచుకున్నట్లుగా సమాచారం. ఈ విషయాన్ని సీకే మురళీధరన్ తన ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలియజేసి ఫ్యాన్స్కి మంచి కిక్నిచ్చాడు. తను జూనియర్ ఎన్టీఆర్ టీంతో కలిసి పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉందని, జూనియర్ ఎన్టీఆర్ 27వ సినిమాని చేసేందుకు నేను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఇక ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ ఎంపిక కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. కాగా ఒక కీలకమైన క్యారెక్టర్ కోసం బాబీ అలనాటి అందాల తార శ్రీదేవిని సంప్రదించినట్లుగా, ఆవిడ ఎన్టీఆర్ అంటే చేసేందుకు ఓకే అన్నట్లుగా కూడా చెబుతున్నారు. ఇక ఇంత క్రేజీ కాంబినేషన్ని ఫిక్స్ చేస్తున్న బాబీ ఈసారి గట్టి హిట్ కొట్టేందుకే బరిలోకి దిగుతున్నాడని, ఫస్ట్ సినిమా పవర్తో తన సత్తా ఎలా చాటాడో దానికి 100 రెట్లు ఈ సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అయ్యేందుకు కసిగా పనిచేస్తున్నాడని చెప్తున్నారు టాలీవుడ్ తమ్ముళ్ళు. Like and subscribe Eagle Media Works.